ఈరోజు మన రెసిపీ తెలంగాణ స్పైసీ చికెన్ విత్ పూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ పూరీలోకి చాలా బాగుంటుందండి, స్పైసీగా ఉంటుంది. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. దాంట్లో 1/2 టీ స్పూను పసుపు వేసుకున్నాను. తర్వాత 5 స్పూన్ల కారం వేసుకున్నాను. 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇవన్నీ మనము కలిసే విధంగా కలిపి పెట్టుకోవాలండి. ఒక 1/2 అవర్ తర్వాత మనము కర్రీ చేసుకోవాలి. దీనికి కావలసినవి 2 స్పూన్ల ధనియాలు, 1 ఆనియన్, కొంచెం ఎండు కొబ్బరి, 1/2 టీ స్పూన్ సాజీరా, దాచిన చెక్క, ఒక 8 లవంగాలు, 4 యాలకులు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం నూనె వేసుకొని ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ప్యాన్ తీసుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఇక్కడ మరొక ఆనియన్ సన్నగా తరిగి వేసుకున్నాను. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. మనము ఫస్ట్ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేస్తున్నాను చికెన్. దీంట్లో చికెన్ వేసాక ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై కావాలండి. దాని తర్వాతనే మనం మూత పెట్టాలి. చూడండి, ఈ విధంగా ఉడికింది. ఇంకా 5 మినిట్స్ ఉడకబెట్టాలండి. ఇలా ఉడకడం వల్ల వాటర్ అంతా పైనకి వచ్చినాయండి. మనము దీంట్లో వాటర్ పైన అవసరం లేదు, చికెన్లో ఉండే వాటరే పైనకి వస్తాయి. మనము ఫ్రై చేసుకున్నాం కదా మసాలాలు, ఇప్పుడు దీంట్లో వేసుకుందాము ఆ పేస్ట్. ఈ మసాలా వేసుకోవడం వల్ల గ్రేవీ వస్తుంది. ఈ మసాలా వేసినాక మనం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి ఒక 5 మినిట్స్. తర్వాత చూడండి, ఇలా వస్తుంది. ఆయిల్ పైనకి వచ్చిందంటే కర్రీ అయిందని అర్థం. ఇప్పుడు మనం కొత్తిమీర ఆకు వేసుకుందాము. ఈ కర్రీ పూరీతోటి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు. థ్యాంక్ యూ.